విపుల్ ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళగానే వినీత వాకిలి తలుపు దడేల్మని విసురుగా వచ్చి సోఫాలో కూర్చుంది. ఇంటి పనులు ఇంకా బాకీ ఉన్నా చేయడానికి విసుగ్గా అనిపించింది వినీతకి. పనులన్నీ చకచకా చేసిన రోజు గడవడం కష్టంగా ఉంది. ఏంటో ఈ మధ్య తరగతి బతుకులు. ఈ ఇంట్లో ఉన్న 3 గదులకి పరిమితమైపోయింది. దిక్కుమాలిన జీవితం. ఈ 4 గోడల మధ్య మిగతా జీవితం ఇలా గడపాలో ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుందని లోపల సనుక్కుంటుంది వినీత. ఆ ఇంట్లో ఉండేది ముచ్చటగా ముగ్గురే. తను, విపుల్, అత్తగారు. తన అత్తగారు చాలా మంచి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి. తెల్లవారుజామున స్నానం చేసి, దేవుడి దగ్గర దీపారాధన చేసి, జపాలు, పారాయణాలు చేసుకొని గాని భోజనం చేయదు. పెళ్ళై అప్పుడే సంవత్సరం గిర్రున తిరిగిపోయింది. మొదటి నెలంతా చుట్టాలు, పక్కాలు రాకపోకలతో సందడిగా గడిచిపోయింది. విపుల్ ఉద్యోగరీత్యా లాయర్ కావడంతో కోర్టు కచేరీ అంటూ బిజీ అయిపోయాడు. సెలవు రోజుల్లో కూడా తనతో సమయం గడపడానికి వీలు లేనంతగా ఏవో పనుల్లో మునిగి తేలుతుంటాడు. సినిమాలకు వెళ్ళడం, సరదాగా తిరిగి రావడం, స్నేహితులతో కాలక్షేపం చేయడం అంటే తనకి ఎంతో ఇష్టం. కానీ విపుల్ అందుకు పూర్తిగా భిన్నమైన మనస్తత్వం కలిగినవాడు. తనకేమో సినిమాలు, షికార్లు లేని బతుకు కూడా ఒక బతికేనా అని విరక్తి కలుగుతుంది. తన దృష్టిలో జీవితం అంటే పండుగ లాంటిది. ప్రతిరోజు సంతోషంగా సందడిగా గడపాలని అనిపిస్తుంది. విపుల్ తన సంతోషానికి, సరదాలకి ఎన్నడూ అడ్డు చెప్పలేదు. తన పుట్టింది, పెరిగింది ముంబై మహానగరంలో. తన స్నేహితురాళ్ళందరినీ వదిలిపెట్టి చిన్న ఊళ్ళో ఉండాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఆత్మీయంగా పలకరించే ఒక్క స్నేహితురాలు దొరకలేదు. సినిమాలు, షికార్లు అంతకన్నా లేవు. ఇక్కడ వాళ్ళందరూ చాలా సంప్రదాయంగా ఉంటారు. గృహిణీలందరూ కూడా వారి వారి సంసార జీవితంలో తృప్తిగా ఉన్నట్లు కనిపిస్తారు. తన అత్తగారు కూడా ఇక్కడ జీవితం అంతా గడిపింది కనుక ఆవిడ మనస్తత్వం కూడా మిగతా స్త్రీలలాగే ఉండేది. అత్తగారికి ఉల్లి వెల్లుల్లి అస్సలు పడదు. అవి లేకుండానే వంట పూర్తి చేసేవి. ఆవిడకి ప్రతిరోజు వేళ పట్టున భోజనం వడ్డించేది. ఇన్ని పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసినా గడియారం నత్తనడక నడుస్తున్నట్లుగా అనిపించేది. అప్పుడప్పుడు నాన్నగారు తన విషయంలో తీసుకునే నిర్ణయం తప్పుగా తోచేది. మనసులోనే ఇలా అనుకునేది, నాన్నగారు మీ నిర్ణయం సరికాదు. మనోజు మంచివాడు, నాకు సరైన జోడు, నా మనసెరిగినవాడు. కానీ మీరేమో విపుల్ నాకు సరైన వాడు, నన్ను బాగా చూసుకుంటాడని బలవంతంగా నాకు పెళ్లి చేశారు. కానీ నాకు ఈ జీవితం ఏమాత్రం నచ్చలేదు నాన్నగారు. పెళ్లికి ముందు జీవితం ఎంతో బాగుండేది. వంటింట్లో ఏ రోజు కాలు పెట్టలేదు. మహారాణిలా ఉండేదాన్ని. ఇక్కడికి రాగానే బరువు బాధ్యతలు మొయ్యలేక ఆగోయిస్తున్నాను. అత్తగారేమో కోడలు ఎప్పుడు వస్తుందా, వేళ పట్టున కాస్త వండి పెడుతుంది కదా అని కొన్నంత ఆశతో ఎదురు చూస్తుంది. అత్తగారు 16 రోజుల పండుగ కాగానే మంచి రోజు చూసి నా చేత పొయ్యి వెలిగించి పాలు కాచి కాస్త పరమన్నం వండమ్మా, పప్పు అన్నం వండమ్మా అని చెప్పి గుడికి వెళ్ళింది. తనకి అన్నం వండడమే రాదు, ఇంకా పరమన్నం ఎలా వండగలదు? అదృష్టం బాగుండి విపుల్ ఇంట్లో ఉన్నాడు కనుక సరిపోయింది. విపుల్ చదువుకునే రోజుల్లో తనే స్వయంగా వండుకుని తినేవాడు. విపుల్ సాయంతో పరమాన్నం, పప్పు, అన్నం వండి సిద్ధం చేసింది. తనకు వంటలు ఏదైనా సాయం అడిగితే విపుల్ విసుక్కోకుండా ఓర్పుగా 1కి 4 సార్లు అర్థమయ్యేలా చెప్తాడు. మంచివాడే, కానీ తను ఎలాంటి భర్త కావాలని కలలు కన్ను అందుకు భిన్నంగా ఉంటాడు. తనేమో పుట్టింట్లో అమ్మ నాన్నల గారాల పట్టి. తను ఆడింది ఆట, పాడింది పాటగా పెరిగింది. నాన్నగారికి ఏమో నేను రాకుమారిని, కాలు కింద పడితే కందిపోతానేమో అన్నంత సుకుమారంగా పెంచారు. నాకు అన్నలు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. అమ్మా నాన్నల ప్రేమకి ఏకైక వారసురాలిగా పెరిగాను. వాళ్ళ గారాబం వల్ల, మితిమీరిన స్వేచ్ఛించినందువల్ల కాస్త మొగరాయిలా పెరిగాను. స్వేచ్ఛ ఎక్కువైనందువల్ల క్రమశిక్షణ కాస్త పట్టాలు తప్పిన మాట వాస్తవం. అయినా తను ఎవరికి భయపడేది కాదు, ఎవరిని లెక్క పెట్టేది కాదు. అత్తయ్య మాత్రం
మా అమ్మా నాన్నలను, పిల్లలను బాగా గారాబం చేసి చెడగొడుతున్నార్రా! పరాయింటికి వెళ్ళాల్సిన పిల్ల, కాస్త పని, పాట, పద్ధతులు, వ్యవహారం నేర్పకపోతే ఎలా? రేపు మన పరువే మంట కలుస్తుందని నెత్తి నోరు బాదుకునేది. తనకి మాత్రం అత్తయ్య మాటలు ఆవగింజంత కూడా అర్థమయ్యేది కాదు. అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆడపిల్ల లక్షణంగా ఉండు, నీ ప్రతాపం అత్తగారింట్లో చూపించు అని మూతి తిప్పేది. అమ్మకు ఉపదేశం చేసేది అత్తయ్య. ఇప్పుడు ఇది చదివి ఉద్యోగం చేయాలా, ఉండేలాల కాస్త ఇంటి పట్టున ఉండడం నేర్పు, వంట వార్పు నేర్పితే ఇంకా మంచిదా అనేది. నేర్చుకుంటుందిలే వదిన, ఇంకా చిన్నపిల్లే కదా, కంగారెందుకు అని సర్ది చెప్పేది అమ్మ. తనేమో ఏమి పట్టనట్టు సైకిల్ ఇంటి బయటికి తీసి తొక్కుతూ వెళ్ళిపోయేది. అత్తయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా తనకు చాలా చిరాకు, కోపం వచ్చేది. వినీత కాలేజీలో చేరగానే మనోజ్తో పరిచయం స్నేహంగా మారింది. కాలేజ్ యూనియన్‌కి అధ్యక్షుడు మనోజ్. అతను బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడు. వినీత కాలేజీ రోజుల్లో రకరకాల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకునేది. మనోజ్ వినీత కన్నా 3 ఏళ్ల సీనియర్. కాలేజ్ డే రోజు బహుమతులు గెలుచుకొని స్టేజ్ దిగగానే మనోజ్ ఎదురయ్యాడు. వినీతతో రేపు కాఫీ తాగుదాం కెఫ్టేరియాలో, సరిగ్గా 4 గంటలకు ఎదురు చూస్తుంటాను. సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందో అనుభవం అయింది వినీతకి. ఆడపిల్లలందరూ మనోజ్ వెంబడి పడితే అతను వాళ్ళని కాదని తనను కెఫ్టేరియాకి పిలవడం ఏంటి అనే ఆశ్చర్యంతో, ఆనందంతో పొంగిపోయింది వినీత. మనోజ్తో పరిచయం పెరిగి పెద్దదై ప్రేమకు దారి తీసింది. ఇద్దరు మనోభావాలు బాగా కలిసిపోయేవి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని సినిమాలు తిరిగారు. మనోజ్కి సొంత కారు ఉంది. ఇద్దరు కలిసి తిరగడానికి ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం వేసుకొని వెళ్ళేవాళ్ళు. మనోజ్ తండ్రి పెద్ద వ్యాపారస్తుడు. మనోజ్ కేవలం డిగ్రీ కోసం చదువుతున్నాడు. వినీతను కూడా పెళ్లి కోసం డిగ్రీ చదివిస్తున్నారు తల్లిదండ్రులు. డిగ్రీ పూర్తి కాగానే వినీతకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. వినీత ఇక లాభం లేదని మనోజ్ సంగతి తల్లికి చెప్పింది. తల్లి సమయం సందర్భం చూసి భర్త చెవిలో విషయం చెప్పింది. వినీత తండ్రి కాసేపు మౌనంగా ఉండి, సరే మనోజ్ తల్లిదండ్రులను కూడా మన ఇంటికి పిలిచి పరస్పరం మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామన్నాడు. వినీత తల్లిదండ్రులు నిర్ణయించిన రోజు రానే వచ్చింది. మనోజ్ ఆ రోజు ఒంటరిగా వచ్చాడు. వినీత తండ్రి, మీ అమ్మ నాన్నగారు రాలేదా మనోజ్ అని ప్రశ్నించాడు. వాళ్ళు వేరే పని మీద బయటకు వెళ్ళారండి అన్నాడు. వినీత తండ్రి మనోజ్తో చాలాసేపు మాట్లాడాడు. మనోజ్ ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి శతవిధాల ప్రయత్నించాడు. వినీత తండ్రి ఏమాత్రం తీసుకోకుండా మనోజ్కి సమాధానం చెప్పాడు. ఏది ఏమైనా మనోజ్, మీ తల్లిదండ్రులను సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా పెళ్లి నిర్ణయం తీసుకోవడం సరికాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. మనోజ్ అలా ఏం లేదు అనుకో, నా జీవిత భాగస్వామి స్వాతంత్రం నాకు మా తల్లిదండ్రులు ఇచ్చారు. నాకు మీ అమ్మాయి నచ్చింది, ఇంకా ఆ సమస్య ఏముందన్నాడు. వినీత తండ్రి మౌనంగా చూసి ఊరుకున్నాడు. మనోజ్ మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయాడు. 2 రోజుల దాకా ఇంట్లో ఎవరు మనోజ్ విషయం ఎత్తలేదు. వినీత తండ్రి కూడా వృత్తిరీత్యా లాయర్ కావడంతో చాలా బిజీగా ఉన్నాడు. వినీతకి మాత్రం మనోజ్ చాలా బాగా మాట్లాడి తన తండ్రిని ప్రభావితుడు చేసినట్లు అనిపించింది. ఆయన ఓకే చేస్తానని ఎదురు చూస్తుంది. నిమిషాలు గంటలు లాగా దొర్లుతున్నాయి. తండ్రి మౌనం చూసి భయం వేసింది వినీతకి. పోనీ ఎదురుగా వెళ్ళి అడుగుదామంటే ధైర్యం చాలట్లేదు. ఆ 2 రోజులు చాలా భారంగా గడిచాయి. 3వ రోజు వినీత తండ్రి సాయంత్రం కోర్టు నుండి వచ్చాక వినీతని తన రూమ్లోకి పిలిచాడు. వినీత కొంచెం బెరుకుగా లోపలికి వెళ్ళింది. వినీత తండ్రి, ఇలా రా కూర్చో, నీకు నా మీద నమ్మకం ఉందా అని ముక్కుకు సూటిగా ప్రశ్నించాడు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీ మేలు కోరి బాగా ఆలోచించి తీసుకుంటాను, నీకు తెలుసు కదా అని వినీత కళ్ళకేసి చూశాడు. వినీత భయపడుతూ అవునన్నట్లు తల ఊపింది. చూడమ్మా వినీత, నేను ఈ లోకం చూసిన వాడిని, అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. మనోజ్ సరైన వ్యక్తి కాదు. నీకు నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. మనోజ్ గురించి వాకప్ చేశాను. అతను
నమ్మదగిన వాడు కాదని తెలిసి నీకు భర్తగా ఉండే యోగ్యత అతనిలో లేదని బల్లబుద్ధి చెప్పాడు. వినిత తండ్రికి ఎదురు చెప్పలేక గుడ్ల నీరు కుక్కుకొని మౌనంగా గది బయటకు నడిచింది. వినిత సమయం చూసి తల్లితో తండ్రి చెప్పింది. తల్లి చూడమ్మా వినిత, మీ నాన్నగారు మనోజులో ఏదో చూశారు అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటారు. నువ్వు మనసు మార్చుకుంటే మంచిదని తల్లి కూడా తండ్రి అభిప్రాయాన్ని ఏకీభవించింది. వినితకి అంత అయోమయంగా అనిపించింది. వినిత ప్రమేయం లేకుండానే విపుల్తో వివాహం నిశ్చయించారు తల్లిదండ్రులు. విపుల్ చదువు పూర్తి చేసిన కొత్తలో తన తండ్రి దగ్గర జూనియర్గా చేరి ట్రైనింగ్ తీసుకున్నాడు. మీరట్లో తన తండ్రి కట్టించిన ఇంట్లో తల్లితో పాటు ఉంటున్నాడు. వినిత తండ్రి విపుల్ని ముంబైకి పిలిపించి వినితతో పెళ్లి విషయం ప్రస్తావనకు తెచ్చాడు. వినితని పరిచయం కూడా చేశారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. వినిత చక్కగా కుందనం బొమ్మగా ఉంటుంది. కాస్త పట్టుదల మనస్తత్వం ఉన్న ఆమె అమాయకత్వం విపుల్ని ఆకర్షించింది. మనోజ్తో పోలిస్తే విపుల్ చాలా బాగుంటాడు. కానీ ఎందుకో తను పెళ్లి చేసుకుంటున్నది మనోజ్ని కాదు విపుల్ అనే విషయం జీర్ణించుకోలేకపోతుంది వినిత. వినిత తల్లిదండ్రులు మంచి ముహూర్తం చూసి విపుల్ వినితలో పెళ్లి ఘనంగా చేశారు. వినిత మాత్రం ఉత్సాహం లేకుండా తోలు బొమ్మల పెళ్లి పీటలలో కూర్చొని యాంత్రికంగా పెళ్లి తంతు పూర్తి చేసింది. పెద్దలు మంచి రోజు చూసి విపుల్ని వినితని మీరకి కాపురానికి పంపించారు. సంవత్సరం పాటు ఎలాగోలాగా ఆ 4 గోడల మధ్య గడిపింది. ఇక తనలో ఓర్పు రోజుకి సన్నగిల్లటం గమనించింది. జీవితం ఇంత డల్గా బోర్గా ఉంటుందని ఊహించలేదు. వీళ్ళ యాంత్రికంగా బతకడం తన వల్ల కాదనిపించింది. వినితకి ఎంత వద్దనుకున్న గతం కళ్ళ ముందు తిరుగుతుంది. చీటికి మాటికి తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పుగా తోస్తుంది. మీరు నా విషయంలో చాలా తప్పు చేశాను నాన్న. మీరు అనుకున్నట్లు నేను మనోజ్ తోటి సుఖంగా ఉండదని అనుకున్నారు. కానీ మనోజ్ నన్ను ఎప్పుడు నవ్విస్తూ కవ్విస్తూ సరదాగా ఉండేవాడు. మనోజ్తో గడిపిన ప్రతి క్షణం నా జ్ఞాపకాల్లో పదిలంగా ఉంది. ఆ రోజులు ఇంత సంతోషంగా సరదాగా గడిచేవి. కానీ నాకెందుకో మీపైన విపరీతంగా కోపం వస్తుంది. విపుల్తో పెళ్ళై నాకు ఇష్టం లేకపోయినా నా మాట పెడచెవిన పెట్టి పెళ్లి చేశారు. పెళ్ళైతే చేశాను. కానీ వివాహ బంధం పేరుతో నన్ను ఎక్కువ కాలం బందీగా ఉంచలేరు నాన్న మీరు అని లోపల కుమిలిపోయింది వినిత. వినిత ఒకరోజు పొద్దున్నే ఇక లాభం లేదు, వెంటనే ముంబై వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయం భర్త విపుల్తో చెప్తుంది. విపుల్, వినిత ప్లీజ్ నా కోసం ఒక వారం వెయిట్ చేయగలరా? అమ్మ కొంచెం సుస్థిగా ఉంది, ఆమెకు చెకప్ చేయించాలి. వచ్చే శనివారాలు నాకు సెలవు. మరో 2 రోజులు సెలవు పొడిగించుకొని నేను కూడా నీతో వస్తాను. మన ఇద్దరం కలిసి వెళ్తే మీ అమ్మ నాన్న వారు చాలా సంతోషిస్తారు అన్నాడు. వినిత విపుల్ మీద దయతలిచి సరే అంది ముభావంగా. విపుల్ తనేదో 4 రోజులు పుట్టింట్లో ఉండి వెనక్కి వస్తానని పొరబడుతున్నాడు. మళ్ళీ ఇంటి గడప తొక్కే ఉద్దేశం తనకి ఏ కోశాన లేవని మనసులో అనుకుంది. వచ్చే వారం వినితతో కలిసి ముంబై వస్తున్నట్లు అత్తమామలకి ఫోన్ చేసి చెప్పాడు విపుల్. వారం తర్వాత ఇద్దరు కలిసి ముంబై వెళ్లారు. వినిత తల్లిదండ్రులు కూతురు కల్లుడికి ఘనంగా స్వాగతం పలికారు. అల్లుడికి ఏ లోటు లేకుండా మర్యాదలు చేశారు. వినిత స్నేహితులందరూ కట్టకట్టుకుని ఇంటి మీద దండెత్తారు. సినిమాలు, షికార్లు, షాపింగ్ ఎప్పుడు వెళ్ళాలో ప్రణాళికలు వేశారు. వినిత సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అబ్బాయి ఈ రోజు కోసమే కదా సంవత్సరం బట్టి తప్పించింది. తను ఏమైనా సరే మళ్ళీ అత్తగారింటి గడప తొక్కకూడదని బలంగా నిర్ణయించుకుంది. మనసులో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. తల్లితో మామూలుగానే ఉన్నది. మనసులో మాత్రం మనోజ్ని ఎలాగైనా ఒకసారి కలవాలి. కానీ ఎలా? ఇంట్లో వాళ్ళకి ఏం సాకు చెప్పాలి? ఇంటి నుంచి ఎలా బయటపడాలి? తల్లిదండ్రులు విపుల్కి మనోజ్ని కలవడానికి వెళ్తున్న విషయం తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది వినిత. మరోవైపు మనోజ్ తన గురించి ఏమనుకుంటున్నాడో, మోసం చేశాడని అనుకుంటున్నాడేమో. నా మీద కోపం తారస్థాయికి చేరి ఉండొచ్చు. నన్ను అనుక్షణం గుర్తు చేసుకుంటున్నాడేమో. తను మనోజ్ని మోసం చేసింది ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఎవరికి చెప్పుకోలేక ఎంత కుమిలిపోతున్నాడో అని మనోజ్ గురించిన ఆలోచనతో సతమతమైపోతుంది
వినీత. అలా రోజులు గడిచిపోయింది. రాత్రి భోజనాలయ్యాక తన గదిలోకి వచ్చింది. తను లేకపోయినా అమ్మ గదిలో ఎక్కడి వస్తువులు అక్కడ చూడముచ్చటగా సర్ది ఉంచింది. గదంతా శుభ్రంగా ఉంచింది. తన బట్టలు, పుస్తకాలు, బొమ్మలు అన్నీ పదిలంగా దాచింది. వీటి వల్ల ఏం ఉపయోగం? కనీసం అమ్మాయినా ఆ మనసు అర్థం చేసుకోలేదు. నా మనసులో మెదులుతున్న మనోజ్ జ్ఞాపకాలు అమ్మెందుకు గుర్తించడం లేదు? ఆ వస్తువుల పట్ల చూపిన శ్రద్ధ వీళ్ళకి నా జీవితం మీద ఎందుకు లేదు? వీళ్ళ ఉద్దేశం ఏమిటో అర్థం కాదనుకుంది. అంతలోకి మళ్ళీ మనోజ్ జ్ఞాపకాలు ముసురుకున్నాయి. తను ఇక్కడికి రాగానే సమయం చూసి మనోజ్ ఫోన్ చేసి మాట్లాడితే బాగుండేది. ఆ పని చేయనందుకు తన మీద తనకే కోపం వచ్చింది. అయినా తన మనోజ్తో ఏకాంతంలో చాలా విషయాలు మాట్లాడాలనుకుంది. ఫోన్లో అదే ఇంట్లో అందరూ ఉండగా చాలా కష్టం, అసంభవం కూడా. పోనీ అకస్మాత్తుగా మనోజ్ ముందు నిలబడితే ఎలా స్పందిస్తాడో చూడాలని తపనగా ఉంది. ఆ రకరకాల ఆలోచనలతో తల మునకలవుతుంది వినీత. ఇంతలో చిన్న అలికిడి కావడంతో ద్వారబంధం వైపు చూసింది. అమ్మ కాళ్ళ మెట్టల సవ్వడది. వినీత తల్లి చిరునవ్వుతో గదిలోకి వచ్చి వినీత మంచం మీద కూర్చొని కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పింది. చివరిలో తన అత్తగారింటి సంగతులు అడిగింది. వినీతమ్మ బావ భయం చెప్తుంది. అత్తగారింటి తనకేమో కష్టాలు లేవు, తల్లికి ఫిర్యాదు చేయడానికి, అందుకని తను సంతోషంగా కూడా లేదు అక్కడ. నిజం చెప్పాలంటే తండ్రి మీద తన కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. చిన్నప్పటి నుండి ఏది కోరితే అది తెచ్చి ఇచ్చేవాడు. తన నిర్ణయాలకు ఎన్నడూ అడ్డు చెప్పలేదు. భాగస్వామిని ఎన్నుకునే విషయంలో మాత్రం నాకు స్వేచ్ఛ ఇవ్వలేదు. ఇది ఎంతవరకు న్యాయం? నేనేమన్నా సత్యయుగం నాటి అమ్మాయ? తల్లిదండ్రులు ఎవరిని చెబితే వాళ్ళని గంగేట్ల తలుపు పెళ్లి చేసుకొని పతివ్రత శిరోమణిగా జీవితం గడపడానికి. అసలు నాన్నగారు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను విపుల్కి విడాకులు ఇచ్చి మనోజ్ని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవాల్సిందే కదా నాన్నగారు. ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనిస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా అని లోలోపల తర్జన భర్జన పడుతుంది వినీత. కూతురి మౌనం చూసి ఎందుకో సందేహం కలిగింది తల్లికి. వినీత మాటల్లో ఏదో నిరాశ గమనించింది. వినీత తల్లి కొంచెం తటపటాయిస్తూ అడిగింది. ఏమ్మా, అల్లుడు గారు మనోజ్ గురించి ఏమైనా చెప్పారా? వినీత ఏమంటున్నావమ్మా? విపుల్కి నేను ఇంతవరకు మనోజ్ గురించి చెప్పనే లేదు. ఆయన మనోజ్ గురించి విపుల్ చెప్పాల్సిన అవసరం ఏంటమ్మా? ఆయన నీకే సందేహం వచ్చిందని తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నార్థకంగా అంది. వినీత తల్లి, మీ నాన్నగారు మనోజ్ గురించి ఎంక్వైరీ చేసిన ఒక్కరు కూడా తన గురించి మంచి అభిప్రాయం చెప్పలేదు. మనోజ్ చాలా దుబార వ్యక్తి, తిరుగుబోతు, తల్లిదండ్రులతో గొడవపడి వేరేగా ఉంటున్నాడని ఇత్యాది ఇత్యాది విషయాలు తెలిసాయి. ఆ రోజు మన ఇంటికి వచ్చిన మనం తల్లిదండ్రులు బయటకు వెళ్ళారని అబద్ధం చెప్పారు. నాన్నగారు కనుక్కుంటే వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారని తెలిసింది. అటువంటి వ్యక్తి మీద నమ్మకం ఎలా కుదురుతుంది? నువ్వంటే మనోజ్ ప్రేమలో పడి బుడ్డిదాన్ని అయిపోయావు. వాడి గురించి ఏం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. నాన్నగారేమో నిన్ను వాడి చేతిలో పెట్టడానికి సందేహించారు. ఆఖరికి నాన్నగారి అనుమానమే నిజమైంది. నువ్వు భయపడతావని నీకు చాలా విషయాలు చెప్పలేదు. విపుల్తో నిశ్చితార్థం జరుగుతున్న విషయం మనోజ్ నాన్నగారికి ఫోన్ చేసి బెదిరించారట. బదులుకు నాన్నగారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తే తూకం ముడుచుకున్నాడు. ఎందుకంటే మనోజ్కి తెలుసు మీ నాన్నగారు కోర్టు కచేరీలో మంచి పేరు, పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహ సంబంధాలు ఉన్నాయని. విపుల్తో నీ పెళ్లి జరిగిన తర్వాత మనోజ్ విపుల్కి ఫోన్ చేసి నీ మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పి రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. విపుల్తో పెళ్లికి ముందే చాలా మంది అబ్బాయిలతో నీకు సంబంధం ఉందని, ఇంకా చాలా అసహ్యంగా నీ గురించి విపుల్కి చెప్పాడట. మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని విశ్వ ప్రయత్నం చేశాడు మనోజ్ బెదిరింపులకు విపుల్ ఏమాత్రం లొంగలేదు. పైగా మీ నాన్నగారికే భరోసా ఇచ్చాడు. మీ గౌరవం కాపాడడం నా కర్తవ్యమని. మనోజ్ సంగతి నేను చూసుకుంటాను. మీరు వినీత గురించి బెంగ పెట్టుకోవద్దు. వినీతని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని మీ నాన్నగారికి ధైర్యంగా చెప్పాడు. నిజంగా విపుల్ చాలా మంచివాడు, సంస్కారవంతుడని అమ్మ ఇంకా చెప్తుంటే అమ్మ మనోజ్ గురించి అన్న మాటలు సుగంటురాళ్ళగా తన చెవులకు తగిలి గాయమైనంత బాధ కలిగింది. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలని.
విపుల్ భర్తగా దొరకడం నిజంగా తన పూర్వజన్మ సుకృతంగా భావించింది. వినితకి గుర్తుకొచ్చినప్పుడు విపుల్ కచేరీ నుండి ఆలస్యంగా వచ్చాడు. నానా మాటలు అని హాల్లో ఉన్న సోఫాలో పడుకొని నిద్రపోయింది. చలికాలం కాలం చలుపు మెలకువ వచ్చి అటు ఇటు దొర్లి విపుల్ తన దుప్పటి కప్పి ప్రేమగా మిగతా నుదుటి మీద ముంగురులు సవరించడం, తను ఎన్ని మాటలున్నా ఇంకా చిన్నతనం పోలేదని క్షమాబుద్ధితో వదిలేయడం అన్ని జ్ఞాపకానికి వచ్చాయి. మనోజ్ మీద ఉన్న వ్యామోహం తునతునకలైపోయింది. కనువిప్పు కలిగింది వినీతకి. తను ఎప్పుడు విపుల్లో మార్పు వస్తే బాగుండు అని అనుకుంది. కానీ ఇప్పుడు స్పష్టంగా అది మార్పు రావాల్సింది తనలో కనువిప్పులో కాదు అని. నిజంగా విపుల్ మంచి పరిపక్వత కలిగిన వ్యక్తి. మనోజ్ వేసిన పన్నాగాలన్నీ నీరు కారిపోయాయి. తను కూడా విపుల్ లాంటి మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సంకల్పం చేసుకుంది వినీత. మిగతా 2 రోజులు ఎలాగోలా గడిపింది. తల్లికి తండ్రికి వీడ్కోలు పలికి విపుల్తో సంతోషంగా ఉత్సాహంగా స్వచ్ఛమైన మనసుతో బయలుదేరడానికి సిద్ధమైంది. మీరట్ల 3 గదుల్లోని అంతులేని ఆనందం, ఆప్యాయత, ప్రేమానుబంధాలు ఉన్నాయని తెలుసుకుంది. శాశ్వతంగా అక్కడే బందీగా ఉండాలని భగవంతుని ప్రార్థించి విపుల్ చేతిని గట్టిగా పట్టుకొని అత్తగారింటికి బయలుదేరింది వినీత.